కొత్త సినిమా రిలీజ్ అవుతున్నదంటే చాలు ఈ నడుమ టాకీస్ల కాడ పెద్ద జాతరనే అవుతుంది. అందులో పెద్ద హీరోల సినిమాలు వచ్చినాయంటే ఇక పబ్లిక్ ను పటవశమే అయితలేదు. టాకీస్లు కిక్కిరుస్తున్నాయి. అందులో సంక్రాంతి పండుగకు సినిమాల జాతర ఇంత గట్టిగానే ఉంటది. ఇప్పటికైతే ఓ సినిమా విడుదలైంది, ఇన్ని సినిమాలు కూడా రాబోతున్నాయి. మరిగా వాటి సంగతి ఏంటిదో సుషేద్దాం పర్రి. ఏట సంక్రాంతి పండుగకు సినిమాల హంగామా మస్తు జోరు ఉంటది. ఇక ఈసారి అయితే 6 డజన్ సినిమాలున్నాయి. అందులో ఒక సినిమా రాజాసాబు రానే వచ్చింది. హీరో ప్రభాస్ ఫ్యాన్స్ టాకీస్ల కాడ ధూమ్ ధామ్ చేసిండ్రు. ఇక రేపు వచ్చే సోమవారం మెగాస్టార్ చిరంజీవి వెంకటేష్ ఇద్దరు కలిసి చేసిన మన శంకర వరప్రసాద్ గారి సినిమా విడుదలైతాంది. అటెనక భర్త మాయచేయులకు విజ్ఞప్తి, అనగనగా ఒక రాజు, నారి నారి నడమ మురారి అనే సినిమాలు కూడా రాబోతున్నాయి. 14వ తారీఖు దాకా ఒకటి రాబోతున్నాయి సినిమాలు. అన్ని సినిమాలకు పబ్లిక్ లో గట్టిగానే పాతారున్నది. ఇక ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు పెంచుకోనికే 2 రాష్ట్రాల సర్కారు పర్మిషన్లు ఇస్తాండ్రు. ఓ దిక్కు కోర్టు సార్లు అట్టెట్లా పెంచుతారని గరం అవుతున్నా సరే పర్మిషన్లు అయితే వస్తున్నాయి. ఇదే ముచ్చట మీద తెలంగాణ సినిమాల మంత్రి కోమటిరెడ్డి సార్ని అడిగితే ఏమన్నాడంటే, నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను. పుష్ప తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం 10 రోజుల కింద కూడా ఏదో టీవీలో ఇచ్చిన. మొన్న ఆ మధ్యన 2 రిలీజ్ కానీ, నిన్నగాక మొన్న ఒక రిలీజ్ కానీ, రేపు రిలీజ్ కాబోయేది కాదు. నా దగ్గరికి ఫైల్ రాలేదు. ఆ 2 సినిమాలు కూడా నేను ఎట్టి పరిస్థితి అప్లికేషన్ పెట్టుకోవద్దు, నన్ను కలవద్దని చెప్పినా నన్ను ఎవరు కలవడే కలుస్తలేరు. టికెట్ రేట్లు పెంచుకునేందుకు తాను వద్దకు రావద్దని చెప్పిండట సారు. దానికి నాకు సంబంధం లేదన్నట్టు మాట్లాడిండు. సరే కదా అట్లున్నాయి గానీ అటు తమిళంలో కూడా సినిమాల సందడి గట్టిగానే ఉన్నది. శివకార్తికేయన్ హీరోగా చేసిన పరాశక్తి సినిమా విడుదలైంది. గా దళపతి విజయ్ హీరోగా చేసిన జననాయకన్ సినిమా చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. మరి ఆ సినిమా ఏమవుతుందో ఏమో చూడాలి. గిట్లా పండగ పూట సినిమాల హంగామా గట్టిగానే ఉన్నది. అన్నేమోగాని టికెట్ రేట్లు పెరుగుడుతోని జేబులు చూత గట్టిగానే ఖాళీ అయ్యేటట్టున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్.